చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని. రావయ్యా, గద్దె దింపవయ్యా, చూద్దాం, రా, సింగిల్గా రా, ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను. నాకు ఒక ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు, నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తాము అన్నారు. రావయ్యా, ఇద్దరు కలిసే రండి అన్నాం. లేదు 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 లేదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు. సింగిల్ గా వస్తే చితకబడుతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం. జాగ్రత్త అని మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు 50% పైన ఉన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మొన్న ఒక సభలో అన్నాడు, అదేదో సభ, జెండా సభ అంట. అది జెండా సభ కాదు, జెండా ఎత్తేసే సభ. ఆయన ఎవరు? దత్తపుత్రుడు. అధఃపాతాళానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు. జగన్మోహన్ రెడ్డిని అధఃపాతాళానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు. తొక్కారయ్యా బాబు కొడుకులు ఇద్దరూ కలిసి అధఃపాతాళానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ బొమ్మని. ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా. ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రుజు మార్గంలో నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మోసగాలైనటువంటి చంద్రబాబు కావాలో తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దయచేసి ఆ డ్రోన్ ఎవరిదో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి. ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి. అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి. దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి. దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా, పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి. దాన్ని పోలీస్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్. సిద్ధం సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వీల్లేదు. డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ. ఓకే, ఒకే ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా? మళ్ళీ ఇంకోసారి, మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా? ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమేనా? జై హింద్, జై జగన్. గిరా గిరా తిరుగుతుంది ప్యాను, అపాయా నేను మయ్యసారు ప్యాను. గిరా తిరుగుతుంది ప్యాను, అపాయా నేను మయ్యసారు ప్యాను.
Song mixed by DJ Krabi from Parchuli. Song mixed by DJ Krabi from Parchuli. ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా నువ్వు అమ్మకి పుట్టడం మగాడు అయితే బాన్సత్ రా ఇక్కడ లక్షలాది మంది సాక్షిగా తొక్కుతాం బిడ్డ ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకోని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే రా ఇక్కడికి శబ్దంతో చచ్చిపోతాం ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అరిశారంటే శబ్దానికి చచ్చిపోతావు బిడ్డ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపులో ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుల జగను పేదగుండకు అది పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే నీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా 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 పులి రెద్దులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా 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 వేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో చూడని అభివృద్ధి జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి భూభేదం మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అనేది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పండి మెరుగది ఆ పేరు హడలు అసలంసబోడు ఎవడికి మెడలో ఆయనెదురుగా కొడుతున్నడు కొడలు వేసుకుంటారురా తప్పక చెడలు పేదోడి కట్టవుల నాకు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్రనేసి గెలిచిన యుద్ధం దీప పౌరుషం పక్కన పెట్టిందుల పేదల కోసం జెండలు జత కట్టడమే నీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా 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 పులి వెతులలో పుట్టి
మరి మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు